మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే. విష్ణు గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో అనిల్ గారు, రీసెంట్ గా అదానీ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చిందని ఆర్టికల్స్ చదివాను. నేను బిజినెస్ న్యూస్ కొన్ని చదివాను. ఒక 2-3 ఏళ్ల క్రితం హిండెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ అంతా కూడా బాగా ఫాల్ చూసాం. అండ్ రీసెంట్ గా మరొకసారి కూడా సెబీ కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణలకు సంబంధించి క్లీన్ చిట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ కూడా మంచి ర్యాలీ రావడం జరిగింది. ఆల్మోస్ట్ అదానీ మార్కెట్ వాల్యూ కూడా 1,80,000 కోట్లకు పెరిగింది. అంటే ఒకప్పట్లో ఎలా ఉండేదంటే అదానీ గ్రూప్స్ కి సంబంధించి హాఫ్ ఆఫ్ ద ప్రైసింగ్ పడిపోయినాయి. అంటే 1,000 రూపాయలు ఉన్న స్టాక్ అప్పట్లో 500, 600, 400 కూడా చేసిన సిచ్యువేషన్ చూసాం మనం ఒక 2-3 ఏళ్లకు ముందు. సో ఇప్పుడైతే మొత్తానికి అదానీ గ్రూప్ స్టాక్స్ అంతా కూడా కొంచెం బాగా సర్దుబాటు అయ్యాయి, మంచి ర్యాలీలో ఉన్నాయి. కాబట్టి సో ఏంటి ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో మీరు చెప్పినట్టు ఇండియన్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే అదానీ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్లోకి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కూడా ఈ సెబీ కూడా ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది ఒక ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీ కొన్ని రోజులు పట్టింది, ఒక 6 months 1 year పట్టింది. దాని తర్వాత లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఈ ఎంక్వైరీలో అదానీ గ్రూప్కి ఎటువంటి ఇబ్బంది లేదు, క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఇచ్చిన రోజు నుంచి మనం చూసుకుంటే అన్ని గ్రూప్ స్టాక్స్ ఏవైతే చాలా రోజు నుంచి హోల్డ్ బ్యాక్ అవుతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ బాగా పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాయి. మీరు తీసుకుంటే అదానీ పవర్ నియర్లీ 2-3 రోజుల్లోనే 30% పెరిగింది అదానీ పవర్. సో ఇది ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే అదానీ పవర్ వచ్చేసి 1:5 స్టాక్ స్ప్లిట్ కూడా జరిగింది. సో అండ్ ఏమైంది, ఇది ఎప్పుడైతే జరిగిందో ఇమ్మీడియట్గా చాలా బ్రోకరేజెస్ కూడా ఓవర్ వెయిట్ కేటగిరీలో అదానీ పవర్ని వేసేసాయి. సో ఇవన్నీ కలుపుకొని 30-35% 2-3 సెషన్స్లో అదానీ పవరే పెరిగిపోయింది. తర్వాత అదానీ టోటల్ గ్యాస్ కూడా మనం ఈ వీక్ లాస్ట్ వీక్ కూడా చూసుకుంటే నియర్లీ 19-20% సడన్గా 2 సెషన్స్లో గ్రో అయింది. షార్ట్ కాకపోతే కొంచెం షార్ట్ ఇవాళ చూసుకున్న కొంచెం షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఉన్నా కానీ బట్ ఈ క్లీన్ చిట్ రావడం అనేది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఒక మంచి అంశం. ఎందుకంటే ఈ స్టాక్స్ డిమాండ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, రిజల్ట్స్ చూసుకున్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్న బాగున్నాయి. పొటెన్షియల్ రిజల్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ Q2 కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఒక 15% వరకు పెరిగింది. ఇక్కడ కూడా నియర్లీ 200-day యావరేజ్ బ్రేక్ అయింది. సో ఈ ఎప్పుడైతే ఎంక్వైరీ అయిందో అప్పటి నుంచి మోరల్లెస్ స్తబ్దుగా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. అట్లాగే అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ పోర్ట్స్ కూడా ఒక 7-8% పెరిగిపోయింది. ఇవాళ కూడా పాజిటివ్గా ఉంది. ఇక్కడ ఇంకొక 15-20% కన్నా ఎక్కువనే అప్ సైడ్ ఉందని చాలా రేటింగ్ ఏజెన్సీస్, బ్రోకరేజెస్ ఇచ్చాయి. అండ్ ఇంకా చిన్న కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ACC సిమెంట్స్ కానీ, అంబుజా కానీ ఇవన్నీ కూడా వాళ్ళవే. NDTV కూడా వాళ్ళదే. అందులో కూడా సాంఘీ సిమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళే అనమాట. అవన్నీ కూడా 4-5% పెరిగాయి. అందుకే మీరు నిన్నటికి చూసుకుంటే దగ్గర దగ్గర 1,80,000 కోట్ల పైన సంపదన క్రియేట్ అయింది నో టైం, షార్ట్ టైంలో. సో ఇప్పుడు ఇదంతా జరిగింది బాగానే ఉంది. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఏమైనా మారిందా? మీరు ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఏం చూడాలనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈ అన్ని కంపెనీస్ కూడా అదానీ గ్రూప్ కంపెనీస్ ఏంటంటే హైలీ లీవరేజ్డ్. సో వెదర్ ఇట్స్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాలో కానీ, పవర్ సెక్టర్లో కూడా ఏంటంటే యాసెట్స్ కన్నా అప్పులు కూడా చాలానే ఉన్నాయి. అది మర్చిపోకూడని విషయము. సో ఎవరైనా సరే గ్రోత్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం రిస్క్ ఆల్సో ఈజ్ దేర్. సో దాన్ని జస్ట్ బికాజ్ ఇప్పుడు ఏదో క్లీన్ చిట్ వచ్చింది కదా అని మీరు ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ మాత్రం వదలకూడదు. అవి చూసుకునే వాల్యూ కానీ అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. సో ఎస్, ఇంప్రూవ్డ్ కాన్ఫిడెన్స్ వచ్చింది సెబీ మీద. ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఈ ఏదో జరుగుద్ది రకరకాలుగా ఉండింది కదా. సో అది పోయింది కాబట్టి అవిటి మీద నుంచి ఇప్పుడు ఓన్లీ ఏంటి, రిజల్ట్స్ మీద ఫోకస్ పెట్టండి, నంబర్స్ మీద ఫోకస్ పెట్టండి, కంపారిజన్స్ టు అదర్ అదే సెక్టార్లో ఉన్న వేరే కంపెనీస్ని చూడండి, వాటి పర్ఫార్మెన్స్ చూడాలి. అండ్ ఇంపార్టెంట్లీ బ్రోకరేజెస్ ఏజెన్సీస్ కానివ్వండి, అదర్ రేటింగ్ ఏజెన్సీస్ ఇప్పుడు వీటి స్టాక్స్కి ఎలా రీరేటింగ్ చేస్తున్నాయి. బికాజ్ రీరేటింగ్ అనేది కూడా బేస్డ్ ఆన్
రిజల్ట్స్ అనుకోండి, పర్ఫార్మెన్సెస్ అనుకోండి, ఇట్లాంటి కోర్ట్ కానీ రెగ్యులేషన్స్ బట్టి కూడా రేటింగ్స్ జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు చాలా స్టాక్స్కి రేటింగ్ మారాయి, అప్గ్రేడ్ అయ్యాయి అదాని స్టాక్స్. సో కొన్ని ఓవర్ వెయిట్ అయ్యాయి, కొన్ని బై తీసుకోమని చెప్పడం మొదలు పెట్టారు. సో యూజువల్లీ అలా వచ్చినప్పుడు ఏంటంటే దెర్ ఈస్ ఎ గుడ్ స్కోప్. ఎందుకంటే చాలా రేటింగ్ ఏజెన్సీస్ బై అని చెప్పినప్పుడు, ఓవర్ వెయిట్ అని చెప్పినప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ రేటింగ్ ఫాలో అయ్యి ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో దీన్ని హెవీ వెయిట్ చేసుకుంటారు. అలాంటప్పుడు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అది చూసుకోవడం ఒకటి. ఇంకోటి టెక్నికల్ సెటప్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్గా చూసుకోవాల్సిందే. వాల్యూమ్స్ లేకుండా జస్ట్ మూవ్ అయితే మాత్రం జాగ్రత్త. వాల్యూమ్స్తో పాటు మూవ్ అయింది ఇన్ని రోజుల తర్వాత అంటే మాత్రం మొమెంటం ఉంటుంది. షార్ట్ టర్మ్లో ఎవరైతే మొమెంటం ట్రేడింగ్ చేసుకొని లాభాలు అనుకున్నారో వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళచ్చు. బట్ యాజ్ ఎ గ్రూప్ కాషన్ మాత్రం ఏంటంటే హైలీ లీవరేజ్డ్, హైలీ వోలటైల్, మీరు అన్నట్టు హైలీ వోలటైల్. అండ్ ఇంకోటి ఏంటి, సడన్గా కొన్ని రోజులు స్టాగర్డ్గా పర్చేజెస్, మళ్ళీ సడన్గా స్ట్రిప్ట్ స్టాప్ లాసెస్ మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి. అంటే ఒక స్టాండర్డ్ అనేది చూడలేము మనం అదాని స్టాక్స్లో, ఎందుకంటే దాని మీద అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ గ్రూప్ అలాంటి ఇప్పుడు మధ్యలో మధ్యలో ఉంది, అన్నిటిని బిడ్ చేస్తున్నారు అండ్ ప్రభుత్వానికి ప్రాక్సీగా దాన్ని అటాక్ చేయడం మొదలు పెట్టారు. అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొన్ని మాత్రం లైక్ మన టోటల్ గ్యాస్ ఉంది, ర్యాపిడ్ గెయిన్స్ వచ్చాయి, దాని తర్వాత కూడా ప్రతిసారి కరెక్షన్స్ కూడా అట్లే స్ట్రాంగ్ ఉన్నాయి. సో జస్ట్ బికాజ్ ఇప్పుడు రీసెంట్గా చాలా బాగా పర్ఫామ్ చేసిందని ఎంటర్ అయ్యి స్టక్ అవ్వద్దు, కొంచెం కొన్ని రోజులు ఆగండి, తప్పేం లేదు. దెర్ ఆర్ ఎనఫ్ ఆపర్చునిటీస్, ఓన్లీ ఆదానిలోనే కాదు అదర్ ప్లేస్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ రెగ్యులేటరీ ఇష్యూస్ ఇంకా మొత్తం సాల్వ్ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి కంప్లైంట్స్ అవన్నీ కూడా. అవన్నీ అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. జస్ట్ బికాస్ రీసెంట్ పర్ఫార్మెన్స్ బాగా ఉందని ఇరుక్కోవద్దు, కొంచెం అక్యుములేట్ చేసుకోండి. చేద్దామన్నా కానీ కొంచెం ఎస్ఐపి లాగా స్టాక్స్లో కూడా అప్పుడు కొన్ని డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర అక్యుములేట్ చేసుకొని, ఎస్పెషల్లీ ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న అదాని ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, అదాని పవర్ కానివ్వండి, అదాని పోర్ట్స్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఈ 4 కంపెనీలు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్. వీటికి పెద్దగా ఇష్యూ ఉండదు, వీటిల్లో చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రేడర్స్ అంటారా, ఆబ్వియస్లీ టెక్నికల్స్ చూసుకొని ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్. స్ట్రాంగ్ స్టాప్ లాసెస్, ఎస్పెషల్లీ వోలటిలిటీ నేచర్ ఉన్నప్పుడు కాబట్టి. అండ్ కుదిరినంత వరకు డైవర్సిఫై చేసుకోండి. నేను ఒకప్పుడు చూశాను పోర్ట్ఫోలియోలో అన్ని అవే కంపెనీస్ ఉండేవి, ఓన్లీ ఒక గ్రూప్ కంపెనీస్ పెట్టుకోవడం అనేది ఎప్పటికీ పెద్ద డేంజరే. కొంచెం డైవర్సిఫై చేసుకుంటే ఈ ఇమ్మీడియట్ క్లీన్ చిట్ ఏదైతే ఉందో దాన్ని లాభపడుతూనే సైమల్టేనియస్గా లాంగ్ టర్మ్ నెక్స్ట్ ఫ్యూచర్ రిజల్ట్స్ని బట్టి ఈ సెక్టార్లో వాటి పర్ఫార్మెన్స్ని బట్టి అక్యుములేట్ చేసుకుంటే ఏంటంటే రిస్క్ అనేది ఇంతకు ముందులాగా సడన్గా చాలామంది ఫేస్ చేశారు, అది ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే హిస్టరీ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. ఫైనాన్షియల్ కూడా మార్కెట్స్లో కూడా హిస్టరీ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ టీచర్స్ అస్ లెసన్స్. ఆల్రెడీ అదాని గ్రూప్లో ఉన్న హిస్టరీ ఏంటో చూసుకొని ఆ లెసన్స్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మాత్రం ఫ్యూచర్లో ఏమైంది మళ్ళీ జరిగితే నష్టం మనదే, తప్పు మనదే. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.